యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరి ఒక మారు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ అగైన్ ఎ ప్రివిలేజ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ధన్యతల గురించి ఆలోచిస్తూ వస్తున్నాం కాబట్టి ఆ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ ధన్యతని గురించి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకొని కొన్ని పాఠాలు తీసుకొని ఇంటికి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ మాట. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మాథ్యూ చాప్టర్ 5 verse 7. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ప్రార్థన చేసుకుందాం. కృపగల కనికరం గల మహోన్నతుడు అయిన తండ్రి, మీ అత్యధికమైన కృపల్ని కనికరాలని పొందుకొని ఇక్కడ మీ బిడలంగా మీ యొక్క స్వరాన్ని వినడానికి వచ్చాం. మీరు దయచేసి మా అందరితో కూడా, మా జీవితాలతో కూడా మాట్లాడండి, మా జీవితాలు సరిచేయండి, మాతో ముచ్చటించి మా జీవితాలకు కావాల్సినటువంటి పాఠాలు దయచేయండి. దాసుడిని నేను కేవలం మంటివాడనని జ్ఞాపకం చేసుకుంటూ నా మంటితనాన్ని మీ యొక్క శక్తికి అడ్డు రాకుండా మీకు ఆత్మచేత నింపి మీ ప్రజలతో మీరే ముచ్చటించి గొప్ప క్షేమాభివృద్ధి కలుగజేస్తారని యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ధన్యతలు చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 4 ధన్యతల గురించి చూసాం. ఇప్పుడు 5వ ధన్యతను గురించి మనం చూడబోతున్నాం. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. బ్లెస్డ్ ఆర్ ద మెర్సిఫుల్, ఫర్ దే షల్ అబ్టైన్ మర్సీ. కనికరం గురించి ధ్యానించాలంటే మనకి దాదాపు బైబిల్ మొత్తం కూడా చూసుకోవాల్సిందే. ఎందుకంటే దేవుని యొక్క కనికరం అన్ని ఏ కోడాన్ని చూసినా, ఏ మూలను చూసినా కానీ మనకు కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది ఎగ్జాస్టివ్ స్టడీ అని నేను అనుకోవడం లేదు. కొన్ని అంశాలు మాత్రం మీ దృష్టికి తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ చెప్పబడిన మాటలు మాత్రమే కాకుండా మీకు సమయం దొరికినప్పుడు దేవుని యొక్క కనికరాన్ని గురించి ధ్యానించడం అనేది ముఖ్యమని భావిస్తున్నాను. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరించబడతారు. నువ్వు కనికరిస్తే నీకు కనికరం దొరుకుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. కనికరం అనేది ఎక్కడి నుండి వస్తుంది అని మనం కనుక ఆలోచించినట్లయితే, దేవుడు తన గురించి తాను రివీల్ చేసుకున్న ఒకానొక మొట్టమొదటి వన్ ఆఫ్ ద ఫస్ట్ రెవల్యూషన్స్లో దేవుడు తన గురించి తాను ఏం చెప్తున్నాడంటే, నిర్గమకాండము 34వ అధ్యాయము 4వ వాక్యం చదువుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఎక్సోడస్ చాప్టర్ 34 verse 6. ఐఎమ్ సారీ, 6వ మాట. ఇది దేవాది దేవుడు తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నటువంటి ఒకానొక మొట్టమొదటి భాగం. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. దేవుడు తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు వాడినటువంటి ఒకానొక గుణం ఏమిటి అంటే, ఆయన కనికరం గల దేవుడు. అందుకనే ఇందాక చెప్పాను కదా, బైబిల్ మొత్తం కూడా ఎక్కడ తరచి చూసినా కానీ ఈ దేవుని యొక్క కనికరం కనిపిస్తానే ఉంటుంది. ఇందాక కూడా మనం చూసుకున్నాం కీర్తనలో, కీర్తన 103వ కీర్తనలో తండ్రి కుమారుల జాలిపడినట్లు, మర్సీ చూపించినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల మర్సీ చూపిస్తాడు, కనికరిస్తాడు, కరుణిస్తాడు. ఈ దేవుడు కనికరం గల దేవుడు. కాబట్టి కనికరం గల వాళ్ళు ఎవరిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నారు? ఈ దేవుని యొక్క క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ మాట చూసుకున్నట్లయితే,
యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఈ విధంగా అంటున్నారు. ఇది దాదాపు కొండ మీద ప్రసంగానికి ఈక్వలెంట్ అనమాట. లూకాసు వార్తలో, లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా అంటున్నారు, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము కలవారై ఉండండి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఎక్స్ప్లిసిట్గా ఇస్తున్నటువంటి కమాండ్. ఎవరి ఎడల కనికరంగా ఉండమంటున్నాడు? పైన చూసినట్లయితే శత్రువుల విషయంలో. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి. అప్పుడు మీ ఫలం గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. మన దేవాదేవుడు ఎవరికి కనికరం చూపిస్తున్నాడు? ఆయన ఆరాధించే వాళ్ళన, ఆయన్ని గొప్పగా హెచ్చించే వాళ్ళన, ఆయన ప్రేమించే వాళ్ళన కాదు. ఎక్కువ శాతం ఎటువంటి వాళ్ళంట? మన దేవుడు కనికరాన్ని చూపించే వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు. దేవుడు బాగా ఆశీర్వదిస్తే 10 అంశాల్లో ఆశీర్వదిస్తే 11 అంశాలు ఇవ్వలేదని గొణిగేవాళ్ళు. అన్ని ఇచ్చాడు కానీ ఇది లేదు, ఏం దేవుడుగా వాడు, అట్లా అనేవాళ్ళు. కృతజ్ఞత లేని వాళ్ళు అనమాట. కృతజ్ఞత ఏమాత్రం వాళ్ళు ఉండదు. 10 సంగతుల్లో దేవుడు ఆశీర్వదించాడు, 11వ సంగతి దొరకల. ఆ మధ్య ఒక సహోదరుడు ఒక పోస్ట్ మాస్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఆయన చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటే, సరే చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాను, ఒక కరపత్రిక ఇచ్చాడు. ఇస్తే ఏంది పోస్ట్ మాస్టర్ గారు అడిగారంట సహోదరుణ్ణి, ఏంటిది కరపత్రిక ఏంటి అంటే, ఇది యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి కరపత్రిక బాబు, యేసు ప్రభువారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని అంటే, ఆయన ఇంకేం దేవుడండి, దేవుడు లేడు పాడలేదు, నేను ఏముంది ఒక్క చిన్న కోరిక అడిగా, అది తీర్చలా, అంతే దేవుడిని వదిలిపెట్టేశా. ఇలా ఉంటాయి కృతజ్ఞత లేని వాళ్ళ. ఆయన ఆలోచిస్తుంది ఏంటంటే, ఆయన ఒక కోరిక అడిగాడంట, దేవుడు ఇవ్వలేదు. మనకి ఒక సుమతి శతకంలో ఒక పద్యం ఉంటుంది. ఏముంటుంది? అక్కరకు రాని చుట్టం యుద్ధంలో ఏంటి పరిగెత్తని గుర్రం, కోరిక అడిగితే తీర్చని దేవుడు, వీళ్ళందరినీ గ్రక్కున విడవంగా కదరా సుమతి అనే ఒక సుమతి పద్యం కూడా ఉంది మనకి. అంటే మనం ఏ స్థితి దిగజారామంటే, ఈ దేవాదేవుడు మన కోరికలు తీర్చందే ఈ దేవుడు మనకి దేవుడు కాదు. అయితే అదే దేవుడు చాలా కృపల్ని ఇస్తా మన నాసికారంధ్రాల్లో జీవవాయువు నుంచి జీవము అనే గొప్ప కృపావరాన్ని ఇస్తే, అది మనం మర్చిపోయి మన గొంతము కోరికలు తీర్చాలి, అప్పుడే ఆయన మనకు దేవుడు అవుతాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్త పడాలి. ఈ దేవుడు ఇటువంటి వాళ్ళందరికీ కూడా కనికరాన్ని చూపించే దేవుడు. ఇంకా ఎవరికి కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు? దుష్టులకి. నాకు ఎప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. హిట్లర్ 40 చిల్లర, ఐ థింక్ హీ డైడ్ అరౌండ్ 50, రైట్, 40-50 ఇయర్స్లో చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. దేవుడు హిట్లర్ ఎందుకు అన్ని సంవత్సరాలు అంతమందిని చంపుతూ ఉంటాయి? హీ కిల్డ్ 8 million Jews అండ్ హంగేరియన్స్ అండ్ అదర్స్ కదా. 80 లక్షల మందిని చంపుతూ ఉంటే దేవుడు చూస్తా ఎందుకుంటున్నాడు? కనికరం చూపిస్తూ ఉన్నాడు. కనికరం చూపించి దీర్ఘశాంతంతో వేచి చూస్తూ ఉన్నాడు. ఇది మన దేవుడు. ఈ దేవునికి మనం పిల్లలుగా ఉండాలంటే మనం కూడా కనికరం చూపించే వాళ్ళంగా ఉండాలి అంటున్నాడు. దేవుని దృష్టిలో కనికరానికి ఎంత ఉన్నతమైన స్థితి ఉందంటే, ఒక మచ్చుకు ఒక 2 మాటలు చదువుకొని ధ్యానిద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ మాట చూసినట్లయితే అక్కడ ఈ మాట ఉంటుంది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ మాట, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆ మొట్టమొదటి భాగంలో ఏముంది? నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుతున్నాను. దేవుని దృష్టిలో బలి అర్పించడం కంటే కనికరం చూపించడం ఉన్నతమైనది. ఇన్ఫ్యాక్ట్ మీకు చిన్న క్విజ్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటని కోట్ చేస్తారు. ఆ సందర్భం గుర్తుందా మీకు? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే, వెళ్ళి పాపుల మధ్యలో
ట్యాక్స్ కలెక్టర్స్ మధ్యలో కూర్చొని వాళ్ళతో భోజనం చేయటం, వాళ్ళతో మాట్లాడడం, ఆయన ఎప్పుడు చూసినా వాళ్ళ మధ్యలోనే ఉండేవాడు. ఈ బాగా రిలీజియస్ పీపుల్కి ఏమో వాళ్ళకి చాలా కష్టం అయిపోయేది. ఎందుకు ఇది ఈయన ఎందుకు ఈ విధంగా ఎప్పుడు చూసినా ఈ పాపులు అనేబడే వాళ్ళతో, ఈ ట్యాక్స్ కలెక్టర్స్తో ఎక్కువగా అసోసియేట్ అవుతాడు ఎందుకని చెప్పేసి చాలా సణుక్కున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, జబ్బున్న వాళ్ళకే కదా డాక్టర్ గారు కావాలి, కరెక్టేనా? ఈజ్ ఇట్ రీజనబుల్? చాలా చాలా కామన్ సెన్సికల్ కదా. కామన్ సెన్స్ ఏం చెబుతుంది? డాక్టర్ ఎవరికి కావాలి? జబ్బులు లేని వాళ్ళకా, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకా? కాదు కదా. ఎవరికి కావాలి? జబ్బులు ఉన్న వాళ్ళకి. అందుకనే నేను ఈ లోకంకి వచ్చాను. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు కానీ పాపులను పిలవడానికి వచ్చాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13 11, 12, 13 వాక్యాలు చదివినట్లయితే, పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడు అని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం కలవారికి వైద్యుడు ఎక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవ వచ్చితిని కానీ నీతిమంతులను పిలవ రాలేదు, గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి అని చెప్పాను. ఎవరిని నేర్చుకోమంటున్నాడు యేసు ప్రభువారు? అప్పుడు దాకా బాగా రిలీజియస్, మేము చాలా నీతిమంతులం, దేవుని సేవ చేసేస్తున్నాం అని ఆలోచిస్తున్నా ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, నేను కనికరాన్ని కోరుతున్నాను కానీ బలిని కోరట్లేదయా. మీకు బలు అర్పించడం బాగా అలవాటు అయిపోయింది. పాపం చేయటం, బలి అర్పించడం, బలి అర్పించి వెంటనే చాలా నీతిమంతులుగా ఫీల్ అయిపోవడం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు నేర్చుకోవాలి పాఠం. నాకు ఏది ఇష్టం? కనికరం చూపించడమే. మీరు వీళ్ళందరినీ కూడా అలా జడ్జి చేసేస్తున్నారు. అయితే నేను వాళ్ళ కోసం వాళ్ళని వెతుక్కుంటూ వచ్చా అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాబట్టి దేవుని దృష్టిలో ఏది ఎక్కువ? బలి ఎక్కువ, కనికరం ఎక్కువ? కనికరం చూపించడం అనేది ఎక్కువ. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం తిప్పుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ మాట, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. మన దేవుడు తీర్పు తీర్చాలంటే క్షణం పట్టదు. మనం చేసిన ప్రతి తప్పుని మన ముఖంలో చూపించి, నువ్వు ఈ తప్పు చేసినందుకు నీకు దెబ్బలు అని మనల్ని గద్దిస్తా పోతే, మనం ఎప్పుడో కూడా మన ప్రాణవాయువు, ప్రపంచంలో ఉన్న ప్రాణవాయువు అంతా ఎప్పుడో క్షీణించిపోయేది. అందుకని ఆయన తొందరగా కోపపడ్డు. అయితే తీర్పుని తీర్చే కంటే మన దేవుడు దేని ఎంత సంతోషిస్తాడు? ఏది ఎక్కువ అతిశయపడుతుంది? కనికరము తీర్పును మించి అతిశయపడును. అంటే మన దేవుని దృష్టిలో తీర్పు కంటే, బలి అర్పించడం కంటే కనికరము చూపించడం అనేది ఉన్నతమైనది అని మనకి అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఒక క్షణం మనం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. కనికరం చూపించడం మనకి చేతవుతుందా? కనికరం చూపిస్తే మనం దేవుని యొక్క పిల్లలం, దేవుని యొక్క స్వభావం కలిగిన వాళ్ళం అని చెప్పుకునే మనలో ఈ యొక్క దేవుని యొక్క కనికరం ఎంతో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉండాలి. అది మన జీవితాల్లో ఉందో లేదో మనం ప్రశ్నించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఒక ఉపమానాన్ని చెప్పారు. లోకాసు వార్త 10వ అధ్యాయము 29 నుండి 37 వాక్యాలు అన్నీ చదువుకోలేం కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఉపమానాన్ని చెప్పారు. యాక్చువల్గా ఉపమానం అనే కంటే అది నిజంగా జరిగిందేమో అని చాలామంది భావిస్తారు. దానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు ఉపమానం చెప్పేటప్పుడు మనుషుల యొక్క పేర్లు కానీ ప్రాంతాల యొక్క పేర్లు కానీ చెప్పేవాళ్ళు కాదు. అయితే ఎప్పుడైతే ఆయన ప్రాంతాల పేర్లు కానీ మనుషుల పేర్లు కానీ చెప్పారో, అది బహుశా నిజంగా జరిగి ఉండాలి. ఈ దేవాదేవుడు పైనుండి ఏమంటారు, ఏరియల్ కెమెరా పెట్టి చూస్తున్నట్టుగా అందరి జీవితాలు గమనిస్తున్న ఈ దేవుడు
ఒక ఉదంతాన్ని యాక్చువల్గా చూశాడు కాబట్టి చెప్తున్నాడేమో అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఆ విధంగా చూసుకుంటే లోకాసు వార్తలో ఏమాత్రం ఉపమానాలు అనేవి లేవు. ఉదాహరణకి పేదవాడు, రిచ్ మ్యాన్ అండ్ లాజరు అనే ఒక పేరు మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే బహుశా అది నిజంగా జరిగి ఉండాలి. ఈ విధంగా చూసుకొని చాలామంది ఏమంటారంటే లోకాసు వార్తలో ఉపమానాలు ఏమి లేవు, యేసుక్రీస్తు ప్రభువారు యాక్చువల్గా చూసినటువంటి సంగతులను ఆయన చెప్తూ వచ్చారు అని అంటూ ఉంటారు. సరే, ఏది ఏమైనా యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరికి ఒక ఆయన వచ్చి నిత్య జీవానికి వెళ్ళడానికి నేనేం చేయాలి అని ఒక మాట అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్న, నువ్వేం చదువుకుంటున్నావు? ధర్మశాస్త్రంలో ఇన్ని రోజుల నుండి చదువుతున్నావు కదా. ఆయన ఏమంటారు, ఆయన్ని ధర్మశాస్త్రోపదేశకుడు. అంటే ధర్మశాస్త్రం ఆయన చదువుకోవడం కాదు, పక్కన వాళ్ళకి చెప్పేవాడు కూడా, టీచ్ చేసేవాడు. అటువంటి ఆయన నువ్వేం చదువుకుంటున్నావు అని అడిగితే ఆయన అన్నాడు, నీ దేవుడైన ప్రభువుని నేను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, నిన్ను వలె నీ సహోదరుడిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలను చదువుకుంటున్నానండి అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అయితే ఆ విధంగా వెళ్ళిపోతావు నిత్య జీవానికి అన్నారు. ఆయన యేసు ప్రభువారి దృష్టిలో చాలా హీరో అయిపోవాలనుకొని చెప్పేసి ఏమన్నాడంటే, అది కరెక్టే కానీ నా పొరుగువాడు ఎవరు? ప్రేమించాలని చూస్తూ ఉన్నా కానీ ఎవరు దొరకట్లా. అంటే నాకు ప్రేమించదగ్గ పొరుగువారు లేరనో, లేకపోతే నాకెవరు పొరుగువారు లేరనో ఆ భావం ఏంటో నాకు అర్థం కాల. ఆయన ఏమన్నాడు, నా పొరుగువారు ఎవరు? అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. 29వ వాక్యం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ కథ చెప్తా ఉన్నారు. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి నేను చదువుతాను గబగబా, మీరు విని కొంచెం ధ్యాస ఉంచండి. 30వ మాట. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించిన. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళు వానికి ఇచ్చి, ఇతను పరామర్శించుము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ 3 ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడినవాడే అనెను. అందుకు యేసు నీవు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది నిజంగా జరిగిందని నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఒక ఆయన వెళ్తున్నాడు. ఎక్కడి నుండి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికోకి. యెరూషలేము అనేది కొంచెం హైట్లో ఉంటుంది, ఆల్టిట్యూడ్లో ఉంటుంది. యెరికో అనేది కొంచెం కిందకి రావాలి కాబట్టి దిగి వెళ్తున్నాడు అని రాసింది. ఆయన వెళ్తా ఉంటే దొంగలు మధ్యలో దారిని కాచి ఉంటారు కదా, చెట్ల వెనకాల దాక్కొని గబుక్కన మీదపడి గబగబా కొట్టి పట్లన్నీ లాగేసుకొని ఆడ కొర ప్రాణంతో ఇంకొంచెం కొట్టినట్టయితే ప్రాణం పోయేది, అంతగా కొట్టారు. బాగా రక్తం కారుతా ఉంది. అప్పుడు ఏమైంది? ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. ఈ యాజకులు ఎవరు? ఈ యాజకులు ఎవరంటే దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థనలు యాచనలు చేస్తా అందరి కోసం ప్రార్థనలు చేసేవాళ్ళు అనమాట. బలులు అర్పించేవాళ్ళు, దేవుని సన్నిధిలో సేవ చేసేవాళ్ళు. ఈ యాజకుడు దేవుని సన్నిధిలో ప్రేమ కలిగిన దేవుడు, కనికరం గల దేవుడు అని పొద్దునుండి సాయంత్రం దాకా ప్రకటించేటువంటి ఈ వ్యక్తి యొక్క హృదయంలోకి కొంచెం కూడా కనికరం రాల. అక్కడ ఒక ఆయన పడి రక్తం మడుగులో ప్రాణం కొంచెంసేపు పోద్దని మూలుగుతూ ఉంటే చూచి చూడకుండా వెళ్ళిపోయాడా? చూశాడు. ఏముంది అక్కడ? అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను, దాటుకొని వెళ్ళిపోయాడు. ఆడు ఇంకా అక్కడ మూలుగుతానే ఉన్నాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? లేవీయుడు వచ్చాడు. అలాగనే లేవీయుడు అక్కడ ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. ఈ లేవుడు ఎవరు? లేవీయుడు కూడా దేవుని యొక్క మందిరంలో సేవ చేసేవాడు.
ఈయన ఎప్పుడు ఈ లేవీలకి ఉన్న ఒక భాగ్యం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నుంచొని దేవుని సేవ గురించినటువంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్క్లూజివ్గా దేవుని మందిరకు సంబంధించిన సేవ ఈ లేవీయులకి ఇవ్వబడింది అనమాట. ఆ గొప్ప పరిచర్య ఇవ్వబడినటువంటి ఈ లేవీయుడు ఏమన్నా కనికరం చూపించాడా? ఒక మనిషి నిండు ప్రాణం పోతా ఉందని చూస్తే అలా చూచి పక్క నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో ఉంటున్నాం అని చెప్పుకునే చాలామందిలో కనికరాన్ని మనం చూడడంలే. ఈరోజు నిజానికి క్రీస్తు ప్రభు దగ్గరికి చేరడానికి చాలామందికి ఉన్నటువంటి అబ్జెక్షన్ ఏంటంటే క్రైస్తవుల్లో వాళ్ళు క్రీస్తు యొక్క స్వభావాన్ని చూడడంలే. మనం క్రైస్తవులని చెప్పుకొని చిన్న చిన్న సంగతుల్లో కనికరం చూపించే విషయంలో చూపించలేకపోవటాన్ని బట్టి ఈ యేసు ప్రభువు కూడా లాభం లేదు. ఈ యేసు ప్రభువు మిగతా దేవుళ్ళని చెప్పబడి నిజానికి ఏమాత్రం ఉనికి లేనటువంటి దేవుడు వంటి ఒక దేవుడే అనేటువంటి కంక్లూజన్కి చాలామంది వస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇది చాలా తీవ్రంగా ఆలోచించవలసినటువంటి మాట. యాజకుడు చూచి పక్క నుండి వెళ్ళిపోయాడు, లేవీయుడు కూడా పక్క నుండి వెళ్ళిపోయాడు. పనులు ఉండవచ్చు, అందరికీ పనులు ఉంటాయి. ఇప్పుడే ఈ యాజకులకి సాధారణంగా చాలా గంభీరమైన అటైర్ ఉంటుంది. వాళ్ళు మంచిగా స్నానం చేసి చాలా సొగసైన బట్టలు వేసుకొని తలకు పాగా పెట్టి మరి చేతిలో పూసలు ఉంటాయో తెలియదు, చాలా అందంగా తయారవుతారు మొత్తం మీద. ఆ బట్టలకి మురికవద్దు అనుకున్నాడు, లేకపోతే నా డ్యూటీకి టైం అయిపోతుందని వాచ్ చూసుకొని వెళ్ళిపోయాడు, మనకైతే తెలియదు. ఒక నిండు మనిషి ప్రాణం పోతా ఉంటే చూచి పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. లేవడి గణంత చేశాడు. అయితే ఏమైంది అప్పుడు? అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి, ఒక సమరయుడు వచ్చాడు. ఈ సమరయుడు ఎవరంటే మన ఇండియన్ భాషలో చెప్పుకోవాలంటే దళితుడు. ఒక దళితుడు అటు వెళ్తా ఈ కొన ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు. వాడికి ఏమనిపించింది? వీడిని అసలు యాక్చువల్గా ఈ మందిరంలో కూడా రానిరు. మనం కనుక యోహాను సువార్త 4వ అధ్యాయం తిప్పినట్లయితే ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ మాట ఆఖరిలో ఈ విధంగా ఉంటుంది. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇది ఏ సందర్భంలో చెప్పబడిందంటే యేసుప్రభు వారు ఒకసారి, యేసుప్రభు వారు ఎవరు? యూదుడు. ఆయన సమరయుల ఊళ్ళో ఉండ వెళ్తా దాహం వేస్తే ఒక సమరయ స్త్రీని, అమ్మ కొంచెం వాటర్ ఇవ్వండి, కొంచెం దాహం కిమ్ము అని అడిగారు. అడిగితే ఆమె పరేషాన్ అయిపోయింది. ఆమె కన్ఫ్యూజ్ అయిపోయి, ఎందుకు ఏంటి నన్ను అడుగుతున్నారేంటి మీరు, అసలు మాకు అసలు మాటలు లేవు కదా, మాటలు నన్ను దాహానికి ఎందుకు ఏమని అడుగుతున్నారని అని అంటుంది. ఎందుకు అందిందంటే దాన్ని క్లారిఫై చేస్తే యోహాను రాసిన మాట అనమాట. అంటే వాళ్ళకి వీళ్ళకి ఏమాత్రం సాంగత్యం లేదు, వాళ్ళకి వీళ్ళకి మాటలు లేవు. యూదులు సమరయుల్ని మనుషుల్లాగా చూడరు, మనుషుల లెక్కలో రాయరు. నేను విన్న సంగతి ఏంటంటే వాళ్ళు సమరయుల గ్రామాల్లో నుండి వెళ్ళే కంటే కొంచెం దూరం అయినా కానీ వాళ్ళ బార్డర్ చుట్టూరు తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటారంట. అంటే వాళ్ళని ఇంక అంటరాన్నోళ్ళలాగా చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అంటరాన్లలో చూస్తూ ఉన్నారంటే కనీసం వాళ్ళని మందిరంలో రాణిస్తారా? ఆరాధనకి, దేవుని గురించినటువంటి సంగతులు వినడానికి అలౌ చేస్తారా? నిజానికి ఖచ్చితంగా అలౌ చేయరు. సో ఈ సమరయుడికి ఈ దేవాదేవుని గురించి మరి ఎట్ట తెలిసిందో కానీ ఆ దేవుని యొక్క కనికరాన్ని మాత్రం హృదయంలో నింపేసుకున్నాడు. జాలి పడ్డాడని రాయబడింది కదా 34వ వాక్యం. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి అని రాయబడింది. చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఈ కింద పడి కొరప్రాణంతో ఉన్నవాడు దెబ్బలు తగలకుండా కొంచెం ఆరోగ్యంగా బలంగా ఉన్నట్టయితే అసలు ఈ సమరయుడిని పట్టించుకునేవాడా? పట్టించుకుంటాడా? ఖచ్చితంగా పట్టించుకోడు. వాడి మొహం కూడా చూడు, వాడిని పలకరించడం కూడా పలకరించడు. సమరయుడికి ఆ సంగతి కూడా తెలుసు. అంటే ఈ సమరయుడికి తాను హెల్ప్ చేయబోతున్నటువంటి వ్యక్తి
ఆడిని నన్ను పట్టించుకోడు, నాకు గౌరవం ఇవ్వడు అని తెలుసు, ఆయన జాలిపడ్డాడు. అంతేకాకుండా తనకున్నటువంటి ఆ తక్కువతనాన్ని వాడు తీసుకోలేడు. ముట్టుకుంటే రేపు వాడు బాగా అయిన తర్వాత ఎందుకు నన్ను ముట్టుకున్నావు అనే అవకాశం కూడా ఉంది. ఆయన జాలిపడ్డాడు. మన దేవుడు ఇటువంటి కనికరాన్ని మన హృదయాల్లో నింపాలని ఇష్టపడుతూ ఉన్నాడు. వాడు ఏం చేశాడు? అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి, ఆ దగ్గర నూనె కొంచెం ద్రాక్షరసం ఉన్నాయి, మరి నూనె ఎందుకు వాడతాడు, ద్రాక్షరసం ఎందుకు వాడతాడు? ప్రయాణం వెళ్తున్నాడు గాడిద మీద, అప్పట్లో కారులు లేవు కాబట్టి గాడిద, మరి ఆ ద్రాక్షరసం మొత్తం అయిపోయింది. దగ్గర ఉన్న ద్రాక్షరసాన్ని నూనె కూడా పూర్తిగా ఖర్చు పెట్టేశాడు. తన వాహనము మీద ఎక్కించి, ఆ దగ్గర ఉంది ఒకటే గాడిద, 2 గాడిదలు ఉంటే ఒక గాడిద మీద నువ్వు ఎక్కువ, ఇంకో గాడిద మీద ఎక్కి ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అనుకోలే. వాడికి ఉన్న ఒకటే గాడిద మీద నుండి దిగి ఆ గాడిద మీదకి ఈ గాయపడిన వాడిని ఎక్కించాడు. ఇప్పుడు ఎవరు నడుస్తున్నారు? ఎవరు గాడిద మీద ఉన్నారు? గాయపడినవాడు గాడిద మీద ఉన్నాడు. ఇంకా నడుస్తుంది ఎవరు? సామ్రాయుడు. అతని గాయములను కట్టాడు. ఎక్కడి నుండి వచ్చినాయి? వాడి బట్టలన్నీ తీసుకెళ్లారు. ఆ గాయపడిన వాడి బట్టలన్నీ దొంగలు తీసుకుని వెళ్ళారు. ఎవరి బట్టలు వచ్చాయి కట్టడానికి గాయాలని? ఇది సామ్రాయుడు యొక్క బ్యాగ్లో నుండి తీశాడు. అంటే వాడి బట్టలు కూడా ఖర్చు అయిపోయాయి. ఆడి ప్రయాణం, ఆడి షెడ్యూల్, ఈ మధ్య మనం ఎక్కడ లేని షెడ్యూల్లా గీస్తూ ఉంటాం. దేనికి టైం ఉండదు మనకి. మన ఉద్యోగాలు, మన ఫ్యామిలీ, ఇవే. ఇక పక్కనోడి కనికరం చూపించడానికి మనకి టైమే ఉండదు. వాచ్ చూసుకొని ఇంకెప్పుడన్నా చేద్దాం అనుకున్నట్టు. వీడికి ఏమైంది ఇక్కడ? వాడు పోతున్న ఆ ప్రయాణాన్ని బ్రేక్ చేయాల్సి వచ్చింది. చేసి ఏం చేశాడు? ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు? పూటకోళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి, ఇన్నుకి, హాలిడే ఇన్ను, ఇంకేదో ఇన్నులు ఉంటున్నాయి కదా ఈ మధ్య హోటళ్ళు, అట్లా ఒక హోటల్కి తీసుకెళ్ళి ఏం చేశాడు? ఆడబడేసి వెళ్ళిపోలే, పరామర్శించను. రాత్రంతా పరామర్శించాడు. ఎందుకని? 35 మాటలో మరునాడు అని ఉంది. ఆ రాత్రంతా వాడి దగ్గర కూర్చొని వాడి గాయాలను అటెండ్ అవుతా, వాడి బాగోగులు కనుక్కొని వాడితో మంచి మాట్లాడుతూ చీరప్ చేశాడు. ఇది కనికరం అంటే. ఈ దేవాదేవుడు నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇవన్నీ చేశాడు. కాబట్టి ఈరోజు ఇలా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఉన్నాం. అయితే ఇంత కనికరం దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి మన హృదయాల్లో ఉందో లేదో మనం ఆలోచించుకోవాలి. ఆ తర్వాత ఏం చేశాడు? మరునాడు అప్పటికి ఇన్ను ఊరకనే చేర్చుకోవాలి కదండి. దెర్ ఇస్ నో ఫ్రీ ఇన్ కదా. ఎక్కడ హోటల్, ఐ థింక్ మనకు వెకేషన్కి వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చంక్ గోస్ ఇన్ టు స్టే కదా. ఇక్కడ పూటకోళ్ళ వాడికి అక్కడ డబ్బులు ఖర్చు అయినాయి. ఇంకా ఏం చేశాడు? 35 మాట, మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వాడికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పాను. 2 దేనారాలు అంటే, దేనారం అంటే మీరు బాగా గుర్తుంచుకోవాలి ఈ మాట. దేనారం అంటే ఒక రోజు కూలి. ఆ రోజుల్లో $1 day's వేజ్ అనమాట. అది ఈ రోజుల్లో మరి ఎంత, $80, $80 వేసుకోండి. అంటే 2 రోజులు పనిచేస్తే వచ్చే డబ్బులు. 2 దేనారాలు తీసి ఆ పోటుకోలు వానికి ఇచ్చాడు. అంటే 2 days ఆఫ్ సేవింగ్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఏమేమి వెళ్ళిపోయినాయి ఇప్పుడు దాకా? చాలా లిస్ట్ అయిపోయింది కదా. ఆయిల్ అయిపోయింది, వైన్ అయిపోయింది, బట్టలు పోయాయి, షెడ్యూల్ బ్రేక్ అయింది, సుఖంగా ప్రయాణం చేసాయి, గాడిద పోయింది, డబ్బులు పోయాయి. ఇంకేమంటున్నాడు ఆయన? ఏమన్నా ఖర్చు చేసి వెళ్ళిపోతే వాడి చెక్కు పంపించమని చెప్పడంలా, వాడి అడ్రస్ కనుక్కొని వాళ్ళ అమ్మోళ్ళకి ఫోన్ చేసి, ఇదిగో మీ వాడు ఇక్కడ బడున్నాడు, మీ వాడికి పరిచయం చేశాను, నా దగ్గర ఉన్న డబ్బులు ఇప్పుడు దాకా ఖర్చు అయిపోయాయి, ఇక మీదట ఏమైనా ఖర్చు చేస్తే వాళ్ళ అమ్మోళ్ళకి బిల్లు పంపించమని చెప్పలా. తిరిగి వస్తే వీడేమైనా ఖర్చు చేస్తే నా లెక్కలో రాసుకొని నేను వచ్చి తీరుస్తా అని చెప్పాడు. ఇది కనికరం గల వాళ్ళ హృదయాల్లో ఉండేటువంటి భారం, ప్రేమ. సహోదరులారా, మనం ప్రశ్న అడుక్కుందాం. ఈ
ఈ పరిసైడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు నిజంగా ఎందుకు అడిగాడో ఆ ప్రశ్న నాకైతే తెలియదు. కానీ మనం నిజంగా మన నేబర్స్ గురించి మనం కూడా ఒకళ్ళ గురించి పట్టించుకుంటున్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. నా పొరుగువాడు ఎవరు అని అడగటం చాలా సులువు. మనం కళ్ళు తీసుకెళ్ళి తలలో పెట్టుకుంటే అంటారు కదా మన వాళ్ళు, తలనెత్తికెక్కితే ఏం కనిపించదు కదా. తలనెత్తికెక్కితే ఎవరి అవసరాలు కనిపించవు. కళ్ళు పెట్టి చూస్తే చాలామంది నీళ్ళలో ఉన్నారు, చాలామంది గాయపడతా ఉన్నారు, మన చుట్టే ఉన్నారు వాళ్ళు. కొంతమంది డ్రగ్గులు తీసుకుంటా గాయపడితే, కొంతమంది బ్రోకెన్ ఫ్యామిలీస్తో గాయపడితే, అంతెందుకు మన సొంత కుటుంబాల్లోనే, మన రిలేటివ్స్ మధ్యలోనే చాలామందిని ఒక దొంగ కొట్టి పడేసి కొర ప్రాణాలతో వదిలిపెట్టిపోతూ ఉన్నాడు. ఈ రోజుల్లోనే చూస్తూ ఉన్నాం మనం. అది అవునంటారా? చాలామందికి చాలా నీడ్స్ ఉంటా ఉన్నాయి. మనం అడుగుతున్నాం, ఏది ప్రేమిద్దామంటే ఒక్క నైబర్ కూడా దొరకట్లేదు అంటున్నాం. కళ్ళు పెట్టి చూస్తే మన మధ్యలోనే ఉన్నారు, మన రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళకి ప్రభు తెలియదు, నీకు ప్రభు తెలుసు. అయితే నీ కనికరం చూపించడం చాలా కావడంలా. కాబట్టి ఈ దేవుని ప్రేమనికి వాళ్ళు ఇంకా దూరం అయిపోతున్నారు. పరీక్షించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నీవు వెళ్ళి అలాగ చెయ్యి. ఎవరికి పొరుగువాడయ్యాడు ఆయన? ఎవరికి పొరుగువాడయ్యాడంటే కళ్ళు పెట్టుకొని చూసేవాడికి. మిగతా ఇద్దరు చూశారు కదా, ముగ్గురు చూశారు. ఇద్దరు చూశారు కానీ కళ్ళు తిప్పేసుకొని వెళ్ళిపోయారు. ఒకడు చూశాడు, చూసి దగ్గరికి వెళ్ళి జాలి పడ్డాడు. వాడికి ఈ కొర ప్రాణంతో ఉన్నవాడు నైబర్ అయ్యాడు, పొరుగువాడయ్యాడు. మనం కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతే ఎవ్వరు పొరుగువాళ్ళు గారు, చూసి పట్టించుకుంటే అందరూ పొరుగు వాళ్ళే. అది యేసుప్రభు వారు అంటున్నారు, నువ్వు ఎవరిని పట్టించుకుంటావో చూసి వాళ్ళని పొరుగు వాళ్ళని యేసుప్రభు వారు మనకి పాఠాన్ని నేర్పించారు. కాబట్టి మనం ఆయన ఏమంటారు, ప్రీస్ట్, యాజకుడు, ఆ యాజకుడిలాగా దేవుని గురించి చాలా మాట్లాడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచొని ప్రసంగం చేయడం అనేది చాలా కష్టమైపోతూ ఉంది. ఎందుకంటే నిజానికి ప్రసంగం చేసి ఏదో పెద్ద గొప్ప సేవ చేశాను అనుకునే అబద్ధపు మోసం కొంతమంది మాలాంటి మాట్లాడే వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. మేము పెద్ద సేవ చేస్తాం అనుకుంటూ ఉంటాం. ప్రభువు లెక్కబెట్టే సేవ ఏంటో తెలుసా? కనికరం చూపించడం. కొంతమందికి ప్రసంగం చేయడం చేత కాకపోవచ్చు, కానీ వాళ్ళు ఎంతో గొప్ప కనికరాన్ని చూస్తాం. ఒకసారి నిజంగా జరిగినటువంటి కథ 2 నిమిషాల్లో చెప్తాను, సమయం ఎక్కువగా వెచ్చించకుండా. ఒక సంఘంలో చాలా ధనికుడైనటువంటి ఒక మూవీ ప్రొడ్యూసర్ మార్మన్స్ పొందాడు. ఆయన మార్మన్స్ పొందేటప్పటికే జీవితంలో చాలా పాపం చేశాడు, చాలా అపవిత్రతలు జీవిస్తూ వచ్చాడు. ఆయన మార్మన్స్ పొందేసరికి 2వ మ్యారేజ్. ఆయన మార్మన్స్ పొందంగానే ఆయన హృదయంలోకి ఎంతో జాలి వచ్చేసింది. ఆయన ఏం చేసేవాడంటే, ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి సెకండ్ హ్యాండ్ సేల్లో చెప్పులు గిప్పులు ఉంటాయి కదా ఇండియాలో, సేల్ 10 రూపాయలకైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోయి చెప్పులు గొట్టలుగా కొని HIV పాజిటివ్ మనుషుల్ని చేరదీసే సొసైటీ కాదు మంది, కాబట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక HIV పాజిటివ్ హోమ్లో పెడతా ఉంటారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి 2వ భార్య పాపతో కలిసి ఎంతో సంతోషంగా ఒక సాయంత్రానికి గడిపి వచ్చేటువంటి ఆ ఫ్యామిలీ. అయితే ఆయన వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ బట్టి అతనికి ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు. ఆ స్నేహితుడు ఈయన కలిసి తెగ డ్రగ్గులు తీసుకునేవాళ్ళంట. ఈయన మార్మన్స్ పొందిన వెంటనే ఆ డ్రగ్ తీసుకుంటున్నటువంటి ఆ స్నేహితుడి దగ్గర కూర్చొని గంటల తరబడి వాళ్ళకి ఆ డ్రగ్ తీసుకోకపోతే విపరీతంగా పీకేస్తుందంట, వాళ్ళు తీసుకోకుండా ఉండలేరు. అయితే ఈయన వాళ్ళ దగ్గర కూర్చొని పరామర్శించి గంటల కొలది ఎంతో ప్రేమను చూపించాడు. అయితే ఆయన ఒకనాడు అక్కడ ఆ చర్చిలో ఉన్నటువంటి టీచింగ్ని చూసి చాలా కోపగించుకున్నాడు. ఏంటి ఏదేదో మ్యాప్లు అంటారు, పైన ఆ సిటీ ఉందంటారు, ఈ కింద ఈ సిటీ ఉందంటారు అని, ఏవో నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థమయ్యే భాషలో చెప్పండి బాబు ఆ వాక్యాన్ని అంటే వాళ్ళకి ఆ చర్చిలో ఉన్నటువంటి పెద్దలకు కోపం వచ్చింది.
చర్చిలోండి బయటికి గెంటేశారు. నిజంగా జరిగిన స్టోరీ. ఏది ముఖ్యం? నీకు చాలా థియాలజీ తెలుసు, నీకు బైబిల్ మ్యాప్ పాయింటింగ్ ఇస్తే ఎక్కడ ఏ సిటీ ఉందో పెడతావు, కానీ కనికరాన్ని చూపించావు, నీ యొక్క సహోదరుని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. ఏ స్థితికి వచ్చిందంటే ఆ సహోదరుడు పెద్దలందరికీ సంఘం ఎదుట క్షమాపణ అడిగితేనే మా చర్చిలోకి అలౌ చేస్తాం, లేకపోతే అలౌ చేయం. ఎక్స్కమ్యూనికేషన్ అంటారే, అది చేసి పడేశారు. ఆ సహోదరుడు తిరిగి రాలా. అయితే ఆయన ఎక్కడో దేవుని కృపను బట్టి ఇంకా మంచి సంఘంలో చేరుంటాడని నేను గట్టిగా విశ్వసిస్తున్నా. ఎటువంటి సంఘాలు మన మధ్యలో తయారవుతున్నాయి? నిజానికి మనకు కావాల్సింది థియాలజీ కాదు. థియాలజీ అంతా కూడా ఈ దేవుని యొక్క కనికరాన్నితో మన హృదయాలను నింపకపోతే ఆ థియాలజీ వల్ల మనకేం లాభం? కాబట్టి మనకి థియాలజీ అని అవసరం లేదు. మనకు కావాల్సింది దేవుని యొక్క కనికరం చేత నింపబడి ప్రేమతో వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఒక వ్యక్తి విషయమై చాలా దూరం ప్రయాణం చేసినట్టు బైబుల్ చెప్తా ఉంది. మార్కు సువార్తకు తిప్పినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయంలో మొదటి 20 వాక్యాలు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఒకే ఒక వ్యక్తి కోసం చాలా దూరం బోటు ప్రయాణం చేశారు. అంతకుముందు జరిగింది ఏంటంటే యేసుప్రభు వారికి బాగా పాపులారిటీ వస్తుంది. ఎక్కడికి పోయినా కానీ యేసుప్రభు వారి చుట్టూరు చాలామంది గుంపు ఉంటున్నారు. ఆహా, ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే వాళ్ళని వదిలిపెట్టి యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తారా? మనం వెళ్తాం? అసలు మనల్ని చాలామంది అభిమానిస్తున్నారండి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈయన సుమన్ గారు చాలా చక్కగా ప్రసంగిస్తారు, ఇట్లా చెప్పుకుంటా ఎక్కడికి పోయినా కానీ హలో బాగున్నారా అని, బ్రదర్ బాగున్నారా అని విపరీతంగా పలకరిస్తూ ఉంటే వాళ్ళందరి మధ్యలో ఉండే యేసుప్రభు వారు ఏం చేశారు? ఒక బోట్ ఎక్కి గరాసేనుల దేశం అనే దేశానికి వెళ్ళారు. ఆ దేశం ఎవరు ఆయన ఇన్వైట్ చేయలే. ఇంకా విచిత్రమైన సంగతులు మీరు చూడబోతారు. అక్కడ ఆయన ఎవరు ఇన్వైట్ చేయలేదు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారే పనిగట్టుకొని ఒకే ఒక్క వ్యక్తి కోసం వెళ్ళాడు. ఆయన యేసుప్రభు అంటే చాలా గౌరవమైన వ్యక్తి కూడా కాదు, సాధారణమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి. దాదాపు 2000కు పైగా దెయ్యాలు పట్టినాయని కొంతమంది అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే యేసుప్రభు వారు ఆయనలో నుండి దెయ్యాలను తోలివేస్తే అక్కడ 2000కు పైగా ఉన్నటువంటి పందులులోకి ఆ దెయ్యాలను పంపిస్తే అవి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రపాతంలో పడి చనిపోతాయి. అంటే ఒక దెయ్యం రెండు పందులకు పట్టలేవు కాబట్టి పీజన్ హోల్ ప్రిన్సిపల్ కంప్యూటర్ సైన్స్లో వస్తుంది. అంటే ఒక్కో దెయ్యానికి ఒక్కో పందికి ఒక్కో దెయ్యాన్ని అసైన్ చేసిన కనీసం 2000 దెయ్యాలు ఉన్నాయి అక్కడ. అన్ని దెయ్యాలు బట్టి వాడు ఏం చేస్తున్నాడంటే కొండల్లో సమాధుల మధ్యలో తాను గాయపరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ ఒక్కడే ఉంటా ఉన్నాడు. సాతానుడు మనకు చేసే ఒకటి ఏంటంటే వాడికి ఉన్నటువంటి ఒకటే ఒక ఉద్యోగం ఏంటంటే మనల్ని నాశనం చేయడం. వాడికి ఎందుకు అంత కోపమో, ఇంత కోపం ఎప్పుడు నేను గమనించున్నాను. వాడికి ఉన్న ఒకటే ఒక ఉద్యోగం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ మాటలో దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం కలగజేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాడు. అంటే వాడికి సైడ్ బిజినెస్ కూడా ఏం లేదు. ఈ మూడే, మన జీవితాలను నాశనం చేయటమే, మన జీవితాలని హత్య చేయటమే. మన నాశనం అయిపోతే వాడికి సంతోషం. వాడు ఒక్క జాబ్ అది. యోహాను సువార్త 10:10 ఉంటుంది అన్నమాట. సో వాడి యొక్క సేనను పంపించాడు ఈ ఒక్క వ్యక్తిలోకి. వాడిని గాయపరుచుకుంటూ ఇంకా మరి ఎప్పుడు చనిపోతాడో కూడా తెలియదు. వాడి దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వాడు ఎంత కోపంగా ఉండేవాడంటే వాడికి కనీసం చైన్లు వేసినా కానీ చైన్లు తెంచేసుకునేవాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి యేసుప్రభు వారు వచ్చి వాడిని ఆ దయ్యాల యొక్క సమూహం నుండి రక్షిస్తే వాడు చాలా స్వస్థచిత్తుడై యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చున్నట్టు మనం చూస్తాం. 15వ మాట మార్కు సువార్త. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునద్దకు వచ్చి సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండట చూచి భయపడిరి. వాడు దెయ్యాలు పట్టినప్పుడు భయపడాలా? వాడు మొత్తం హీల్ అయిపోయి మంచిగా అయిపోయి మైండ్ అంతా సెట్ అయిపోయి యేసుప్రభు వారి దగ్గర పాదాల దగ్గర కూర్చున్నట్టు భయపడాలా?
ముందు భయపడాలి. వాడు మంచిగా అయిపోయిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు కదా. ఎవరన్నా మెంటల్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు బాగుపడిన తర్వాత మనం వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మెంటల్గా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు పోతే గబక్కన ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి భయపడతాం. వీళ్ళు ఉల్టా, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని స్వస్థపరిచిన తర్వాత భయపడ్డారంట. అంతేకాకుండా చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతంలో విడిచి వెళ్ళని వారు ఆయన బతిమాలు కొనసాగిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి అన్వెల్కమ్. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఒక బోట్ వేసుకొని, మేము మీటింగ్లు పెడుతున్నాం సార్, మీరు వచ్చేయండి అని ఇన్వైట్ చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళాల. హీఈస్ అన్ అన్వెల్కమ్ గెస్ట్. అయినా కానీ ఒక్క వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ ఆయన స్వస్థపరచబడిన వ్యక్తి, నాకు ఇక్కడ నా పరువు అంతా పోయింది, అప్పటి వరకు బట్టలు కూడా వేసుకోకుండా సమాధుల్లో తిరిగేటువంటి ఈ వ్యక్తి, నాకు ఈ ఏరియాలో పరువు లేదు, ఇక్కడ నాకు ఏమి ఫ్యూచర్ లేదు, మీతో పాటు వచ్చేస్తాను ప్రభు అన్నట్టుగా యేసుప్రభు వారి వెంట వెళ్ళాలనుకుంటే యేసుప్రభు వారు అంటున్నారు 19వ మాట, నీవు నీ ఇంటి వారి ఎద్దుకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వాళ్ళకి తెలియజెప్పుము. ప్రభువు నీ యందు కనికరపడి బోటెక్కి వచ్చాడా, వెతుక్కుంటూ వచ్చాడు నీ ఒక్కడి కోసమే. ఇన్ఫ్యాక్ట్ మనం ఆ తర్వాత చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క వ్యక్తిని స్వస్థపరిచి ఇంకెవరికి ఏం పరిచర్య చేయలే, వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఒక్క వ్యక్తి కోసం ఒక పెద్ద తిబిరియ సముద్రం లేకపోతే గల్లీ సముద్రం అనే ఒక పెద్ద సముద్రాన్ని దాటుకుంటూ ఆయన ఒక్కొక్క వ్యక్తి కోసం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? కనికరపడ్డాడు. ఏమంటున్నాడు యేసు ప్రభువారు? కనికరపడి నీకు చేసిన కార్యాలని వాళ్ళకి తెలియజేయండి. మన దేవుడు ఒక్క వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళే కనికరమూర్తి. ఈ దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నాం. ఈ దేవుని యొక్క కనికరాన్ని మనం చూపించాల్సి వాళ్ళగా ఉన్నాం. కాబట్టి కనికరంలో ఏమొస్తుంది? జాలి వస్తుంది, దయ వస్తుంది, నశించిన వాడిని వెతకటం వస్తుంది. కనికరం గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక ఉపమానం కూడా చెప్తారు. అదొక్కటే చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఇది కూడా పెద్ద ఉపమానమే, మొత్తం చదవడానికి మనకి అవకాశం లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే క్షమాపణ. క్షమాపణ అనేది చాలా కష్టమైన పని మనందరికి కూడా. పేతురు అన్నాడు, ప్రభువా నా సహోదరుడు నా విషయంలో తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలా? 7 సార్లు క్షమించమంటారా అన్నాడు. నా అనుమానం పేతురు గారు ఆ విధంగా 7 మార్లు క్షమించాలని చెప్పి అందరూ అవి చూసుంటాడు. కొంతమంది ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగేది నిజంగా క్యాండిడేట్ని టెస్ట్ చేయడం కోసం కాదు, ఎస్పెషల్లీ గ్రూప్ ఇంటర్వ్యూ. అంటే ప్యానల్, ఒక గ్రూప్ ఆఫ్ ప్యానల్ ఉన్నారనుకోండి, నేను చాలా స్మార్ట్ క్వశ్చన్ అని అడిగానని ప్రూవ్ చేసుకోవడం కోసం మంచి కత్తి లాంటి క్వశ్చన్ అడిగి అందరూ వైపు చూస్తాడు ఇలా. పేతురు గారు కూడా అదేవిధంగా వాళ్ళందరూ వైపు చూసుంటాడు. 7 మార్లు క్షమించాలా అని చెప్పి నేనే 7 మార్లు ఇన్నిసార్లు క్షమించడం అనేది నా ఒక్కడి వల్లే సాధ్యమైంది అన్నట్టుగా వాళ్ళ వైపు చూసుంటాడు. యేసు ప్రభు వారు అన్నారు, 7 సార్లు మాత్రం కాదు బాబు, 70 × 7 మార్లు. ఎంత చెప్పండి లెక్కలు వచ్చిన వాళ్ళు? 490 సార్లు. అంటే కరెక్ట్గా 490 సార్లు క్షమించమని కాదు, లెక్కలేని ఎన్నిసార్లు క్షమించాలి అని యేసు ప్రభు వారు చెప్తూ ఒక ఉపమానం చెప్తారు. ఆ ఉపమానంలో 2 దాసులు ఉంటారు. పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే, పరలోక రాజ్యము ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? ఒక రాజు తనకి ఎవరెవరు ఏమేమి అప్పున్నారు దాన్ని సెటిల్ చేసుకునే ఒక రాజును పోలి ఉన్నది. అంటే పరలోక రాజ్యంలో ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? ఆ రాజుగారు ఎవరెవరి దగ్గర ఎంత అప్పు ఉందో పొద్దులు చూడండి అని చూసుకుంటే, ఒకడు ఎంత అప్పున్నాడంటే 10,000 దేనారాలు, 10,000 తలాంతులు. తలాంత్ అంటే ఒక జీవితకాలంలో మనం చేసుకునేటువంటి సేవింగ్స్, ఏ లైఫ్ టైమ్ సేవింగ్స్ అనమాట. ఒక టాలెంట్ అంటే 3,600 రూపాయలు అని రాసి ఉంటుంది కింద తెలుగు బైబిల్లో. కానీ అది చాలా పాత తర్జుమా. అంటే మన చిన్నప్పుడు మన నాన్న వాళ్ళకి నెలకి 150 రూపాయలు వచ్చే రోజుల్లో అది 3,600 అనమాట. ఇప్పుడు 3,600 అంటే చాలా తక్కువ అమౌంటే. సో మనం ఏ విధంగా చూడాలంటే, ఒక తలాంత్ అనేది ఒక జీవితకాలంలో మనం సేవ్ చేసుకోగలిగినటువంటి అమౌంట్. వాడు ఎంత వచ్చినాడంటే 10,000.
అంత అప్పు ఎట్ట చేశాడో మరి, నిజంగా ఎంత ఖర్చు చేసినా కానీ 10,000 తలాంతులు ఎట్ట అప్పు పెట్టాడు అనిపిస్తుంది నాకు. మహా అయితే ఒక జీవితకాలంలో ఎంత ఖర్చు పెడతారో అంత ఖర్చు పెడతారు. వీడికి మాత్రం 10,000 తలాంతులు అప్పు ఉంది. సరే, రాజు అన్నాడు కట్టవయా అన్నాడు. కట్టమంటే వాడి దగ్గర అక్కడ రాసిన మాట ఏంటంటే, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున. వాడి దగ్గర ఏమీ లేదు. వాడికి ఉన్న నెట్వర్త్ అంతా కూడా చూసినా కానీ 10,000 తలాంతుల దగ్గరికి రాదు. ఆ మాటకు వస్తే యాక్చువల్గా 10,000 అనే మాట గ్రీకు భాషలో అదే మాటని వేరే దగ్గర అనేకమైన అని తర్జుమా చేయబడింది. అంటే నిజానికి అది 10,000 లేకపోతే యాక్చువల్గా ఆ రోజుల్లో 10,000 అనేది చాలా హయ్యెస్ట్ నంబర్ అనమాట. వాళ్ళకి తెలిసినటువంటి ఇన్ఫినిటీని మరి ఇన్వెంట్ చేసింది ఎవరో తెలియదు. అది ఇన్వెంట్ కాకముందు వాళ్ళు వాడే నంబర్ ఎంత అంటే ఇన్ఫినిటీని సూచించడానికి 10,000. సో 10,000 తలాంతులు అంటే యాక్చువల్గా వాడు అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మనీని అచ్చున్నాడు అనమాట. అయితే వాడి దగ్గర ఏం లేదు. రాజు ఏం చేశాడు, నీ భార్యని నిన్ను మొత్తాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులు కట్టండి, ఆ తర్వాత మిగతాది రైట్ ఆఫ్ చేసేస్తాను అనుకున్నాడు. ఆయన వెళ్ళి రాజు కాళ్ళ దగ్గర పడ్డాడు. దాసుడు రాజు కాళ్ళ దగ్గర వెళ్ళి పడంగానే రాజు కనికరపడి అప్పంతా క్షమించేస్తాడు. పో, నువ్వు నీ భార్య ఎవరు అమ్మబడాల్సిన అవసరం లేదు, మీ అప్పుడంతా క్షమిస్తున్నా. అయితే వాడు వెళ్ళి ఏం చేశాడు, వాడికి ఇంకొక దాసుడు అప్పున్నాడు. వాడి అప్పు ఎంత? కేవలం 100 దేనారాలు. దేనారాలు అంటే ఏం చెప్పాము ఇంతకుముందు? ఒకరోజు అంటే 100 రోజులు పనిచేశాడంటే కష్టపడి, లేకపోతే 200 రోజులు పనిచేశాడంటే సగం ఫుడ్ తింటా, ఒక 200 రోజులు సంవత్సరానికి మించకుండా వాడు అప్పు తీర్చడానికి అవకాశం ఉన్నటువంటి అప్పు. ఆ అప్పు రెండో దాసుడు మొదటి దాసుడికి అప్పున్నాడు. ఒప్పుకున్నాడా క్షమించడానికి? ఒప్పుకోలే. గొంతు పట్టుకొని నువ్వు నాకు చెల్లించేదాకా నేను జైల్లో వేయిస్తానని వాడి మీద కేసేసి జైల్లో వేయించాడు. ఇదంతా చూస్తున్నటువంటి మిగతా తోడి దాసులు అంతా చూసి ఈ రాజు దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ రాజు చాలా కోపగించుకొని వాడిని పిలిపించి ఏమంటున్నాడు, 32, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా. నేను నీకు మర్సీ చూపించిన ప్రకారము నీవు కూడా నీ తోడి దాసునికి మర్సీ చూపించాల్సి వచ్చింది కదా. 34వ మాట, అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు వచ్చినదంతయు చెల్లించే వరకు బాధపడు వారికి వాడిని అప్పగించను. యేసుక్రీస్తు ప్రభువు వారు కంక్లూడ్ చేసేది ఏంటంటే, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. మనకు గొప్ప పాఠం ఏంటంటే, క్షమాపణని పొందుకోవాలని ఇష్టపడే మనందరం కూడా అదే కనికరాన్ని ఇతరులకు చూపించాల. అది ఎంత కఠినమైనటువంటి, ఏమంటున్నాడు ఆయన్ని, చెడ్డదాసుడా, విక్కెడ్ సర్వెంట్ ఇంగ్లీష్లో. అంటే క్షమించకపోతే విక్కడైపోతాం. అంతేకాకుండా ఏం చేశాడు ఆయన? కడపటి కాసు చెల్లించే వారికి ఎవరికి ఇచ్చాడు? బాధపరచు వారికి. మన పాపాలు క్షమించబడాలా, మన దేవుడు మనకి ఫేవర్లు ఇవ్వాలా. సడన్గా ఈరోజు మీకు $1 మిలియన్ బోనస్ ఇస్తున్నానని మీ కంపెనీ చెప్పిందంటే ఎంతమంది ఎగ్గిరికి అంతేస్తారు? అనేది చెప్పండి. అందరం కదా, $1 మిలియన్ అంటే మనం జీవితకాలం అంతా కష్టపడి, అందుకే చాలామందికి నవ్వు కూడా వచ్చేస్తుంది, నాకు కూడా వచ్చేస్తుంది. $1 మిలియన్ ఇవ్వాలి కానీ మరి మనం పక్కన వాళ్ళకి $1 మిలియన్ ఇవ్వడానికి ఇష్టపడతామా? మన దగ్గర $1 బిలియన్ ఉన్నాయి, మనం $1 మిలియన్ ఇవ్వడానికి ఇష్టపడతామా? అసలు ఏమాత్రం అర్హత లేనివి, ఏమాత్రం మన దగ్గర పొందుకోవడానికి యోగ్యత లేని ఒక వ్యక్తిని చూచి $1 మిలియన్ దించుకోపోరా అని ఇస్తామా? అమ్మో. అయితే క్రైస్తవులంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కనికరం చూపించడం, క్షమాపణలో. ఇద్దరు వేడుకున్నారు. ఒకడు రాజుని వేడుకున్నాడు, రాజు క్షమించాడు. ఇంకొకడు తోడిదాసుడిని వేడుకున్నాడు, తోడిదాసుడు క్షమించలా. రాజు అంటున్నాడు, నువ్వు క్షమించలేదు కాబట్టి నీకు కూడా అండూ చేస్తున్నా నీ అప్పు. అంతకుముందు మాఫీ చేద్దాం అనుకున్నాను, రుణమాఫీ. ఇప్పుడు మళ్ళీ ఆ డాక్యుమెంట్ని బయటికి తీస్తున్నా. ఆ కడపటి కాసు ఎప్పుడు చెల్లాను?
10,000 తలాంతులు చెల్లించడం సాధ్యమా? వాడిని అమ్మేసినా కానీ రాదు. అట్లాంటిది వాడు ఎన్ని జన్మలు ఎత్తాల? మా జన్మలు లేవనుకోండి, బట్ జన్మలు నిజంగా ఉంటే 10,000 జన్మలు ఎత్తితే వాడికి అప్పు తీరుద్ది ఒక విధంగా. అంత అప్పు క్షమించబడిన వాడికి వాడి హృదయంలో ఏం లేదు, కనికరం లేదు. దేవుడు అంటున్నాడు, బాధపరిచేవాడికి ఇవ్వండి, టార్మెంటర్స్కి ఇవ్వండి. ఇంగ్లీష్లో టార్మెంటర్స్ అని ఉందా? టార్మెంటర్స్ చేతికి వాడు అప్పగిస్తాడు. క్రైస్తవుల్లో చాలామందికి క్షమాపణ లేకపోతే దేవుడు వాళ్ళని ఎవరికి అప్పగిస్తాడో తెలుసా? టార్మెంటర్స్కి అప్పగిస్తాడు. కొంతమంది క్రైస్తవుల జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూడం మనం. క్రైస్తవులే, దేవుని క్షమాపణ పొందుకున్నారు, అయితే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు చూసినా బాధలే. అది జబ్బు కావచ్చు, తీరని సమస్య కావచ్చు, వాళ్ళు రోజుల తరబడి ప్రార్థన చేసినా అది వెళ్ళదు. ఎందుకు వెళ్ళొద్ది? ఆఖరికి చెల్లించాలి కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కనికరాన్ని పొందుకున్న మనం కనికరాన్ని చూపించడం నేర్చుకోవాలి. క్షమించే విషయంలో కనికరాన్ని చూపించడం మనం నేర్చుకోవాలి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. మన సమయం అయితే అయిపోయింది. అయితే ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో కనికరం ఖచ్చితంగా రావాలి. మనం బైబిల్లో అనేకమైన ఎగ్జాంపుల్స్ చూస్తాం. జక్కయ్య అనే ఒక వ్యక్తి యొక్క ఉదాహరణ మనం చూసాం. అప్పటి వరకు డబ్బులు గ్రాబింగ్ చేయడం అలవాటైనటువంటి జక్కయ్య సడన్గా పేదల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు కదా, చూసాం. లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఉంటుంది ఆ కథ. వీళ్ళందరూ ఆ డబ్బులు ఎందుకు గ్రాబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానంటే, లోకాసు వార్త 3వ అధ్యాయంలో ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అందరూ బాప్తీసు ఇచ్చే యోహాను దగ్గరికి వస్తారు. వచ్చి ఎవరికి వాళ్ళు అయ్యా మేమేం చేయాలని పశ్చాత్తాపంతో అడుగుతా ఉంటే 12వ మాటలో ఈ విధంగా అంటాడు బాప్తిజం ఇచ్చే యోహాను, సుంకరులను బాప్తిజం పొందవచ్చి, లోకాసు వార్త 3:12, బోధకుడా మేమేమి చేయవలనని అతను అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దు అని వారితో చెప్పాను. సుంకర్లు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ రోజుల్లో వాళ్ళకి ఎంత పర్సంటేజీ ట్యాక్స్ రిసీవ్ చేసుకోవాలని గవర్నమెంట్ చెప్పుద్దో దానికంటే ఎక్కువ రిసీవ్ చేసుకునేవాళ్ళు. అంటే గ్రాబర్లు అనమాట. ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కొట్టేయడానికి ప్రయత్నించే దోపిడీ చేసేవాళ్ళు. అటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఆ జీవితంలోకి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి. లోకాసు వార్త 19:8 జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకొని అట్లా అతనికి 4 అంతలు మరలా చెల్లింతును అని ప్రభువుతో చెప్పాను. డబ్బులు గ్రాబ్ చేసుకునేవాడు పేదల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. జక్కయ్య, మరి నీ డబ్బులు ఏంటి, నీ సంగతి ఏంటి? వాడి గురించి ఆలోచించుకోవడం పోయింది జక్కయ్యకి, పొట్టి జక్కయ్య. అప్పటి వరకు డబ్బుల్ని దోపిడీ చేయడం నేర్చుకున్నవాడు సడన్గా వాడి హృదయం మారిపోయి పేదలు ఎడల కనికరం చూపించడం వచ్చింది. పాత నిబంధనలో దావీదు అనే ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఆయన 9వ అధ్యాయంలో చూసినట్లయితే 2 సమూయేలు 9లో బాగా స్థిరపడిపోయాడు. అప్పటికే రాజుగా 2 రాజ్యాలకి కూడా రాజు అయిపోయాడు. ఇక ఎవరు కూడా ఆయనకి ఏమాత్రం అడ్డు చెప్పడానికి వీల్లేదు. ఆ సమయంలో అంటున్నాడు, సౌలు కొడుకు మెఫీబోషెత్ ఎవరిని బట్టి, ఒకసారి తిప్పుతాను అక్కడికి, 2 సమూయేలు 9వ అధ్యాయం మొదటి మాటే, యోనాతాన్ను బట్టి నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనాను కలడా అని దావీదు అడిగాను. దావీదు స్థిరపడిపోయాడు, దేవుని ఆశీర్వాదం బట్టి స్థిరపడిపోయాడు. అయితే దావీదు హృదయంలో మాత్రం నాకు సహాయం చేసినటువంటి ఒక మనిషి ఉన్నాడు. ఎవరు? యోనాతాను కనుక సహాయం చేయకపోయినట్లయితే దావీదు ప్రాణాలు ఎప్పుడు గాలిలో కలిసిపోయి వాళ్ళ నాన్న ఈటను తీసుకొని గోడకి మేకుడు కొట్టినట్టు కొట్టి దిగేసి చంపేసేవాడు. అట్లాంటిది యోనాతాను బట్టి తన ప్రాణం కాపాడబడింది, రాజు అయ్యాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మనం మారుమనసు పొందకముందు బాగా డబ్బులు 24 గంటల డబ్బుల గురించి ఆలోచించే వాళ్ళం అయితే మన హృదయాలు ఏ విధంగా మారాలా? పేదల్ని కనికరించే వాళ్ళంగా మారాలా. మనం ఈ స్థితికి వచ్చామంటే
మనకి ఎంతోమంది సహాయం చేసి ఉండొచ్చు. మనం ఏం చేయాలి? వాళ్ళ గురించి కనికరం చూపించే వాళ్ళం అవ్వాలి. అప్పుడు మనం ఈ గొప్ప దేవుని యొక్క పిల్లలం అవుతాం. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, లూకాసు వార్త 6:36లో, మీ తండ్రికి మీరు కుమారులు ఉన్నట్లుగా మీరు కనికరపూర్ణులై ఉండండి, కనికరాన్ని చూపించండి. బీ మర్సిఫుల్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఈజ్ మర్సిఫుల్. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది భక్తులందరి హృదయాల్లో దేవుడు గొప్ప కార్యం చేసినప్పుడు వాళ్ళందరి హృదయాలు కనికరంతో నింపబడ్డాయి. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో మార్మన్స్ పొందాం, బాప్తిజం తీసుకున్నాం, ప్రభువుని నమ్ముకుంటాం అని చెప్పే వాళ్ళ హృదయాల్లో కనికరం లేకపోతే అది ఎంతవరకు మార్మన్స్ అనేది మనం ప్రశ్నించాల్సిందే. కాబట్టి ఈ సంగతులని మనం ఆలోచించుకుంటూ ఈ దేవుడు చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, కనికరం గలవారు ధన్యులు. వాళ్ళు ఏం పొందుతారు? కనికరాన్ని పొందుతారు. ఎవరి నుండి పొందుతారు? ఈ దేవాదేవుడు కనికరాన్ని చూపిస్తాడు. ఎవరు మీ విషయంలో జాలిపడక్కర్లా. ఈ దేవాదేవుడు మీ గురించి, మీ పిల్లల గురించి జాలిపడతా కనికరాన్ని చూపించే దేవుడుగా ఎప్పుడు ఉంటాడు. నేర్చుకుందామా మరి కనికరం చూపించడం? ఆ ధన్యతను మనం పొందుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, కనికరం గల దేవా, మీ మహాకనికరం మమ్మల్ని వెతికి కనుగొని రక్షించి మా జీవితాలని, మా భ్రష్టస్థితిని మార్చింది. మీకు స్తోత్రాలు. కాబట్టి మీ యొక్క పరిశుద్ధమైన స్వభావాన్ని రిఫ్లెక్ట్ చేయడం తప్పితే మాకు వేరే బిజినెస్ ఈ లోకంలో లేదని జ్ఞాపకం చేసుకుంటూ, మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ, కనికరం గలవారు ధన్యులు, మీ తండ్రికి మీరు కుమారులో ఉన్నట్లుగా కనికరాన్ని చూపించండి, కనికరంతో నింపబడండి అని మీరు చెప్తున్నారు. దయగల ప్రభువా, ఇక్కడ కూడి ఉన్న మేమందరం కూడా మా హృదయాలన్నీ కూడా కనికరంతో నింపుకొని మా చుట్టూ ఉన్నటువంటి ఎన్నో నీడ్స్ ప్రభువా, వాటి విషయమై ప్రార్థన చేసేవాళ్ళంగా, డబ్బు సహాయం చేసేవాళ్ళంగా, చేతునిచ్చేవాళ్ళంగా, ఎంతమంది అయితే దుఃఖపడుతున్నారో వాళ్ళని ఓదార్చేవాళ్ళంగా, మా సమయాన్ని, మా తలాంతుల్ని పక్కన స్పెండ్ చేసి కనికరాన్ని చూపించే వాళ్ళంగా మమ్మల్ని తయారు చేయండి. కనికరం గల వాళ్ళ జీవితాల్లో ఉండే ఆ ధన్యతను మాకు దయచేయగలరని మా జీవితాలను మీ పాదాల యొద్ద సాగిలపడి సమర్పించుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి.